మీరు చూస్తున్నటువంటి ఈ అఖండ దైవిక వస్తువు వచ్చేసి బ్లాక్ ఎర్త్. ఇది మన కలియుగంలో మనం ఇంటి ముందట ఏం చేస్తాము? గుమ్మడికాయలు కడతాము. కలవంద వేర్లు కట్టుకుంటాం. నిమ్మకాయలు కట్టుకుంటాం. అయితే మన ఆ దృష్టి ఆ ఇంటి మీద ఎప్పుడు కేంద్రీకరించబడి ఉండడం వల్ల ఏందంటే కొద్ది రోజులకే గుమ్మడికాయలు పాడైపోవడం, నిమ్మకాయలు మొత్తం ఎండిపోవడం ఇలాంటియన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇది అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి బ్లాక్ ఎర్త్ అండి. ఇది ఇంటి గుమ్మానికి గనక మనం మేకు కొట్టి వేసినట్టయితే, ఇంటికి ఇంకా ఏ వస్తువును కట్టనవసరం లేదు. ఇదొక్కటి చాలండి. దీనివల్ల ఏంటంటే, చెడు దృష్టి అన్నది కూడా మన మీద రాకుండా, చేతబడి జరగకుండా, మనం ఇంట్లో బయటికెళ్ళొస్తుంటాం. ఎక్కడికంటే బయటికెళ్ళి వచ్చినప్పుడు, ఆ 4 బాటల కాడ తిప్పేసినటువంటి వస్తువుల మీదకెళ్ళి దాటొస్తుంటాం. మనకు తెలీదు కదా! కొన్ని కొన్ని మెడలో నుండి వేసినటువంటి తాయితలు తీసేసి పక్కకేస్తుంటారు. వాటి మీదకెళ్ళి మనం తొక్కేస్తుంటాం. ఇలా ఏదైనా కూడా నెగెటివ్ అనేది కూడా మన వైపు వచ్చి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ పూర్వకాలంలో మనం కాళ్ళు కడుక్కొని ఇంట్లోకొచ్చేది. ఇప్పుడంతా చేంజ్ అయిపోయింది కదా! వ్యవహారం అంతా కూడా. ఇంట్లోకెళ్ళి కాళ్ళు కడుక్కుంటున్నాం మనం. కాబట్టి ఈ బ్లాక్ ఎర్త్ వేయడం వల్ల ఏందంటే సకల కార్య సిద్ధి జరుగుతుంది. అదృష్టం అనేది కూడా మీకు తప్పకుండా కలుగుతుంది. దీన్ని మీరు పొందాలనుకుంటే మన ఆఫీస్ నంబర్‌లకు కాల్ చేయండి. దాని వివరాలన్నీ